స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్, రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకోవడమే సక్సెస్కి ఫస్ట్ స్టెప్ అవుతుంది. అలాంటి ఫస్ట్ స్టెప్ మీకు ఉండాలి కౌన్సిలింగ్లో అంటే ద బెస్ట్ మెంటర్ మీకు ఉండాలి. మీకు మెంటర్షిప్ అనగానే జస్ట్ చాలామంది చెప్తూ ఉంటారు, మేము మెంటర్షిప్ ప్రొవైడ్ చేస్తాం, మీకు ఫెసిలిటీస్ ఇస్తాం, ఇవి అవి అని అన్నీ చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఏం చేశారు అనేది మీకు ఒక్కరు కూడా చూపించరు. సో కానీ మీరు ఒక్కసారి నా ఛానల్ ఓపెన్ చేసి కమ్యూనిటీ పోస్ట్లో స్టూడెంట్కు మెంటర్షిప్ ద్వారా కాలేజీలో జాయిన్ అయిన తర్వాత స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్, వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తే ఎలా సాల్వ్ చేశామనేది, సీట్ రాదు అనుకున్న స్టూడెంట్స్కి సీట్ వస్తుందని హోప్ ఇచ్చి సీట్ వచ్చేలాగా చేయడం, అలాగే సీటు టెక్నికల్ ఇష్యూస్ వల్ల సీటు పోతుందన్న స్టూడెంట్కి కూడా చాలా ఎఫర్ట్ పెట్టి సీట్ వచ్చేలాగా చేయడం, ఇవన్నీ మీరు మెంటర్షిప్లో ప్రూవ్ చేసుకున్నవే. మీకు కమ్యూనిటీ పోస్ట్లో ఇలా చాలా ఉన్నాయి. డైలీ ఒకటి పెట్టినా మనకు 1600+ స్టూడెంట్కి మెంటర్షిప్ ద్వారా సీట్ వచ్చేలాగా చేయడం జరిగింది. అలాంటివన్నీ కమ్యూనిటీ పోస్ట్లో 1600 పోస్ట్ చేయాలంటే డైలీ 1 by 1 వస్తూనే ఉంటాయి. మీకు రియల్గా ప్రాబ్లమ్స్ ఏమొచ్చాయి, ఎలా సాల్వ్ చేసామనేది లైవ్ ఎగ్జాంపుల్తో సహా పోస్ట్ చేయడం జరిగింది. ఒకసారి కమ్యూనిటీ పోస్ట్లో మీరు అన్నీ చూడండి. మీరు ఏ మెంటర్షిప్ తీసుకున్నా ఫస్ట్ అడగాల్సింది, ఏ స్టూడెంట్కి మెంటర్షిప్ ఇచ్చారు, వాళ్ళకి ఎక్కడ సీట్ వచ్చింది, వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే మీరు ఎలా సాల్వ్ చేశారనేది అడిగితే అప్పుడే మీకు తెలిసిపోతుంది వాళ్ళు జెన్యున్గా ఎంత 100% ఎఫర్ట్ పెట్టి మెంటర్షిప్ ప్రొవైడ్ చేశారు, ఆ మెంటర్ నిజంగా మీకు 100% యూస్ఫుల్ అవుతారా లేదా అనేది మీకే అర్థమవుతుంది. సో మేము గ్రూప్స్ ఫామ్ చేస్తాం, మీకు ఇండివిజువల్గా సపరేట్గా జూమ్ మీటింగ్స్ పెడతాం. ఇలాంటివన్నీ చెప్పడం వల్ల ఏమవుతుందంటే మీకు క్లమ్సీ అయిపోతుంది. అక్కడ మీకు ఇండివిజువల్గా 1-to-1 మెంటర్షిప్ అయితే రాదు. దానివల్ల స్టూడెంట్కి ఇన్ టైంలో కరెక్ట్ డిసిషన్ తీసుకోవాల్సిన టైంలో మీకు రెస్పాన్స్ ఉండదు. దానివల్ల చాలామంది స్టూడెంట్స్ లాస్ అవుతూ ఉంటారు. సో అలాంటి మెంటర్షిప్ మన దగ్గర ఉండదు. 100% జెన్యూన్ సాటిస్ఫాక్టరీ ఫీడ్బ్యాక్ ఉన్న మెంటర్షిప్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మెంటర్షిప్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అని ఇప్పుడు క్లియర్గా 1 by 1 చెప్తాను. మీరు మెంటర్షిప్ తీసుకుంటే ఎలా తీసుకోవాలి, మెంటర్షిప్ తీసుకున్న తర్వాత మీకు ఏమేమి డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది, మీకు మెంటర్షిప్ సంబంధించి గైడెన్స్ ఎలా ఉంటుంది, ఎప్పటి వరకు ఉంటుంది, 1 by 1 క్లారిటీగా చూడండి. మెంటర్షిప్ మీకు జోసా అండ్ సీసాబ్ కౌన్సిలింగ్ 2024 సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. మీకు చాలామంది ఓన్లీ జోసాకి సపరేట్గా సీసాబ్కి సపరేట్గా ఇస్తారు. మన దగ్గర అలా ఉండదు. స్టూడెంట్ ఒక్కసారి మెంటర్షిప్ తీసుకున్నారంటే కంప్లీట్గా కాలేజీలో జాయిన్ అయ్యి ఫస్ట్ డే అడ్మిషన్ అయ్యేంత వరకు ఈ మెంటర్షిప్ కంటిన్యూ అవుతుంది. అలాగే ఐఐటీస్, ఎన్ఐటీస్, IIITs, GFT కాలేజెస్ అన్నింటికి ఈ మెంటర్షిప్ ఉంటుంది. ఓన్లీ ఐఐటీస్కి వేరేగా, ఓన్లీ NITs, IIIT, GFT వేరేగా అంటూ ఏమీ ఉండదు. కంప్లీట్గా ఒక్కసారి మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్ జోసా సీసాబ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు IIT, IIIT, NIT, GFT కాలేజెస్ కూడా కంటిన్యూ ఇవ్వడం జరుగుతుంది. సో మెంటర్షిప్లో మీరు ఫస్ట్ జాయిన్ అయిన తర్వాత మీకు ఫస్ట్ మీ ర్యాంక్ బేస్ చేసుకొని, ఇక్కడ ఫస్ట్ ఏంటి, మనకు వచ్చిన ర్యాంక్కి ఫస్ట్ ఏ కాలేజీలో సీట్ వస్తుందని మనకు తెలిస్తేనే కదా మనం ఏమేమి ఆప్షన్స్ ఇవ్వచ్చు, మనకి ఏ కాలేజ్ ఏ బ్రాంచ్ వస్తుందని తెలిసేది. అందుకే ఫస్ట్ మీకు ఏం చేయడం జరుగుతుందంటే, మీ ర్యాంక్ బేస్ చేసుకొని మీకు ఏ కాలేజ్ ఏ బ్రాంచ్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉందనేది ఫస్ట్ ఒక PDF మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ PDFs అనేవి మన ఛానల్లో లైవ్ వీడియోస్ ఉన్నాయి. లైవ్ వీడియోస్లో మీకు నేను లైవ్ వీడియో చేసిన టైంలో కూడా డైరెక్ట్గా PDFs కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. జోసా మీ పర్సంటేజ్కి ఏ కాలేజీలో సీట్ వస్తుంది అనేది ఈ వీడియోస్ ఏ వీడియోస్ చూసినా కానీ మీకు PDF ఎలా ఇస్తాననేది క్లారిటీగా అర్థమైపోతుంది. సో PDFతో పాటు మళ్ళీ ఈ PDF చూసుకున్న తర్వాత మీ ర్యాంక్ బేస్ చేసుకొని మీకు ఇచ్చిన PDFలో మీకు కాలేజెస్ ఇచ్చి ఉంటాం. కానీ అన్ని కాలేజెస్తో మీరు జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉండదు కదా. ఆ కాలేజ్ డిసిషన్ మేకింగ్ క్రైటీరియా ఏంటి, ఇండివిజువల్గా ఇప్పుడు గర్ల్స్కి వేరే ఉంటుంది, బాయ్స్కి వేరే ఉంటుంది, కేటగిరీ వైజ్గా క్యాస్ట్ బేస్ చేసుకొని స్టూడెంట్కి వేరే ఉంటుంది. అలా ప్రతి ఒక్క డిసిషన్ మేకింగ్ క్రైటీరియా ఏంటి, మీ ర్యాంక్కి తగ్గట్టుగా కాలేజెస్ మీరు ఎలా చూజ్ చేసుకోవాలి. ఇప్పుడు గర్ల్స్ స్టూడెంట్ ఉన్నారు, మేము నార్త్ సైడ్ వెళ్ళము అని చెప్పిన స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు మనకు మెంటర్షిప్లో. అలాంటి స్టూడెంట్ మరి నార్త్ సైడ్ కాలేజ్ రాకపోతే ఓన్లీ సౌత్ సైడ్ జాయిన్ అవ్వాలంటే ఏ కాలేజ్ చూజ్ చేసుకోవాలి, ఏ బ్రాంచ్ చూజ్ చేసుకోవాలి, ఇలా డిసిషన్ మేకింగ్ క్రైటీరియాస్ చాలా ఉంటాయి. ఇవన్నీ మీకు PDF ఇస్తేనే తెలుస్తుంది. ఇక్కడ PDF చాలామంది మీకు మెంటర్షిప్లో తీసుకున్నప్పుడు PDF ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అంటే, ఒక స్టూడెంట్కి PDF క్రియేట్ చేసి ఇవ్వాలి, వాళ్ళ ర్యాంక్ బేస్ చేసుకుని కేటగిరీ బేస్ చేసుకుని అంటే మినిమం
40 మినిట్స్ టైం పడుతుంది. అలా ఒక్కొక్కరికి పీడిఎఫ్ ఇస్తే మాకు టైం వేస్ట్ అవుతుంది. మెంటర్‌షిప్ ఎక్కువ రావాలి అంటే ఇక్కడ పీడిఎఫ్స్ ఒక్కొక్కరికి ఇచ్చి టైం స్పెండ్ చేసుకుంటూ వెళ్తే మిగిలిన వాళ్ళకి మేము ఆన్సర్ చేయలేం. అంటే గ్రూప్ కాల్ చేసేసి గ్రూప్‌లో వాళ్ళందరికీ ఒకేసారి ఇంటిమేట్స్ ఇస్తే సరిపోతుంది అన్నట్టుగా చేస్తూ ఉంటారు. అలాంటివి మన మెంటర్‌షిప్‌లో ఉండవు. అందుకే 100% సక్సెస్ రేట్ ఉంది మన దగ్గర. 100% సాటిస్ఫాక్షన్ ఫీడ్‌బ్యాక్ ఉంటుంది. మీ డిసిషన్ మేకింగ్ క్రైటీరియా తర్వాత అప్పుడు చాయిస్ ఫిల్లింగ్ ప్రియారిటీ సంబంధించి ఏ కాలేజ్ చూజ్ చేసుకోవాలి, చాయిస్ ఫిల్లింగ్ సంబంధించిన మీరు కాలేజ్ లిస్ట్ ఎలా ప్రొవైడ్ చేస్తాము, కాలేజ్ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, చాయిస్ ఫిల్లింగ్ టైంలో ఎలా ఫిల్ చేయాలనేది కంప్లీట్ గైడెన్స్ మళ్ళీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక్కసారి మెంటర్‌షిప్ తీసుకున్న తర్వాత ఫస్టు మీరు పీడిఎఫ్‌లో మీకు ఏ కాలేజెస్ వస్తాయో వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ వచ్చిన కాలేజ్‌తో మీరు ఏం కాలేజ్ జాయిన్ అవుతారనే డిసిషన్ మేకింగ్ క్రైటీరియా ఏమేమి ఉంటాయో మీకు చెప్పడం జరుగుతుంది. ఆ డిసిషన్ మేకింగ్ క్రైటీరియా బేస్ చేసుకొని చాయిస్ ఫిల్లింగ్ ప్రియారిటీ సంబంధించిన పీడిఎఫ్‌తో పాటు మీరు ప్రియారిటీ లిస్ట్ తయారు చేసుకోవాల్సిన క్రైటీరియాస్, డిసిషన్ మేకింగ్ సంబంధించి కంప్లీట్‌గా మీకు అవేర్‌నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. దాని ద్వారానే మీరు బెస్ట్ కాలేజ్‌లో సీట్ వచ్చేలాగా జాయిన్ అవుతారు. సో ఇప్పుడు మీకు సపోజ్ 5000 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ ఉన్నారనుకోండి. ఈ స్టూడెంటు ఒక 15 కాలేజ్ చూజ్ చేసుకుంటే సరిపోతుంది అనుకున్నప్పుడు ఆ 15 కాలేజెసే చూజ్ చేసుకుంటే సరిపోతుందా లేదా? ఇంకా ఎక్స్ట్రా కాలేజెస్ యాడ్ చేయాలా? లేదు 15 కూడా వద్దు 13 పెట్టాలా? 12 ఆప్షన్స్ ఇవ్వాలా? ఇలా మీకు కొన్ని క్రైటీరియా బేస్ చేసుకొని డిసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు చాయిస్ ఫిల్లింగ్ చేసే టైంలో చాయిస్ ఫిల్లింగ్ మనం ఇప్పుడు చేస్తాం కానీ ప్రతి రౌండ్‌లో ఈ చాయిస్ ఫిల్లింగ్ సంబంధించి ఏవైతే మనం ఆప్షన్స్ ఫిల్ చేసి ఉంటామో రౌండ్ తర్వాత మనం తీసుకోవాల్సిన డిసిషన్ ఇక్కడే 100% అయిపోతుంది. ఎందుకంటే మనకు జోసాలో ఇప్పుడు మీరు చాయిస్ ఫిల్లింగ్ 1, 2, 3, 4, 5 ఇలా కాలేజ్ ఫిల్ చేశారు. సపోజ్ మీకు 4th కాలేజ్ ఆప్షన్‌లో సీట్ వచ్చిందనుకోండి. రౌండ్ 1 తర్వాత ఇప్పుడు ఈ 1, 2, 3 కాలేజ్ మీరు వెళ్ళాలా వద్దా? లేదు 5th కాలేజ్ మిస్ అయిపోయింది ఏం చేయాలి అంటే 5th కాలేజ్‌కి బ్యాక్ వెళ్ళలేరు. 1, 2, 3 కాలేజ్‌తో 1, 2, 3 ఆప్షన్స్ ఉన్నాయి. మరి నాకు థర్డ్ కాలేజ్ వద్దు, సెకండ్ కాలేజ్ వస్తుందే జాయిన్ అవుతాను, థర్డ్ కాలేజ్ వస్తే జాయిన్ అవ్వను. మరి థర్డ్ కాలేజ్ దగ్గరే లాక్ అయిపోతే ఎలా అనుకున్నారనుకోండి. అప్పుడు మీ డిసిషన్ ఏమవుతుంది? రాంగ్ అవుతుంది. సో చాయిస్ ఫిల్లింగ్ చేయడానికంటే ముందే చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ ప్రియారిటీ దాని క్రైటీరియా ముందే సెట్ చేసుకొని ఇలాంటి లాజిక్స్, టెక్నిక్స్ అన్ని యూజ్ చేస్తేనే మీ ర్యాంక్‌కి బెస్ట్ కాలేజ్‌లో సీట్ వస్తుంది. మీరు కాలేజ్‌లో జాయిన్ అయ్యాక ఒక్కసారి వెరిఫై చేసుకుంటే మీకంటే తక్కువ ర్యాంక్ ఉన్న స్టూడెంట్ అందరూ ఉండే కాలేజ్‌లో మీరు ఉంటారు. అంటే ఆ ర్యాంక్‌కి తగ్గట్టుగా కంపల్సరీగా మీకు రావాల్సిన కాలేజ్ మీకు 100% వస్తుంది. అలాంటి డిసిషన్ మేకింగ్ క్రైటీరియా, చాయిస్ ఫిల్లింగ్ టెక్నిక్స్, లాజిక్స్ అన్నీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్. మనకు జోసాలో 6 రౌండ్స్ ఉంటాయి. సీసాబ్‌లో 2 రౌండ్స్ ఉంటాయి. ప్రతి రౌండ్ తర్వాత మీకు డిసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఫ్లోట్ ఇవ్వాలా, ఫ్రీజ్ చేయాలా? అంటే ఇప్పుడు 5th కాలేజ్‌లో సీట్ వచ్చింది ఎగ్జాంపుల్. ఆ కాలేజ్‌లో ఫిక్స్ అవుతారా? లేదు ముందున్న ఆప్షన్స్‌కి వెళ్తారా? లేదు అదే కాలేజ్‌లో వేరే బ్రాంచ్ జాయిన్ అవుతారా? ఇలా వచ్చిన కాలేజ్ బేస్ చేసుకొని మనకున్న ర్యాంకుకి ఆ రౌండ్‌కి సంబంధించిన కట్ ఆఫ్ బేస్ చేసుకొని దానికంటే మనం ముందు ఇచ్చిన ఆప్షన్స్ ఉన్న కాలేజ్ బ్రాంచ్ చూజ్ చేసుకొని డిసిషన్ మేకింగ్ తీసుకోవాల్సి ఉంటుంది ప్రతి రౌండ్‌కి. అలాంటి బెస్ట్ గైడెన్స్ మీ చాయిస్ ఫిల్లింగ్ సంబంధించి ఇవ్వడంతో పాటు రౌండ్ 1 తర్వాత, రౌండ్ 2 తర్వాత, ప్రతి రౌండ్ తర్వాత మీ డిసిషన్ ఎలా తీసుకోవాలి, ఏది తీసుకుంటే మీకు ద బెస్ట్ అవుతుందనేది మీకు క్లియర్‌గా గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సీట్ అలాట్మెంట్ అవ్వడం అంటే ఒక సీట్ వస్తే సరిపోదు. సీట్ వచ్చిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో ప్రాబ్లమ్ వస్తే మీరు అప్పటికప్పుడు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేరు. కంపల్సరీగా ఇక్కడ మీకు కమ్యూనిటీ పోస్ట్‌లో కూడా ఎగ్జాంపుల్‌గా పోస్ట్ చేశాను చూడండి. ఆల్మోస్ట్ ఇక్కడ ఐఐటీలో సీట్ వచ్చిన స్టూడెంట్‌కి ఐఐటీ సీట్ మిస్ అయ్యే ఛాన్స్ వచ్చింది. అప్పుడు మనం ఇచ్చిన సపోర్ట్ ద్వారా చాలా ఎఫర్ట్ పెట్టడం ద్వారా డైరెక్ట్‌గా మీకు మెయిల్ కూడా రావడం జరిగింది. ఎవరి దగ్గర నుంచి అంటే మెయిల్ ఒక్కసారి చూడండి ఇక్కడ మెయిల్ మీకు ఐఐటీ చైర్మన్ మీకు మెయిల్ కూడా పంపించిన స్క్రీన్ షాట్ నేను పెట్టాను. స్టూడెంట్ సీట్ మిస్ అవుతే డైరెక్ట్‌గా ఇక్కడ చూడండి మీకు ఇచ్చాను ఎగ్జాంపుల్. ఐఐటీ గౌహతి ఆర్గనైజేషన్ చైర్మన్ జేఈ అడ్వాన్స్ 2023 మనకు ఆ స్టూడెంట్‌కి ఐఐటీ హైదరాబాద్లో సీట్ వచ్చింది. సీట్ వచ్చిన తర్వాత టెక్నికల్ ఇష్యూస్ వల్ల డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాబ్లం 12th క్లాస్ మెమో సంబంధించి వస్తే సీటే ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ తర్వాత సీటు
కన్ఫర్మ్ అవ్వలేదు. దానివల్ల స్టూడెంట్స్ చాలా స్ట్రగుల్ అయ్యారు. చాలా ఎఫర్ట్ పెట్టి మెయిల్స్ చేయడం, మన ఐఐటి చైర్మన్ నుంచి ఫైనల్గా చాలా మెయిల్స్ తర్వాత ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ ద్వారా స్టూడెంట్కి సీట్ కన్ఫర్మ్ చేశారు. థర్డ్ రౌండ్లో సీట్ వచ్చింది. ఇలా చాలా ఉంటాయి. మనకు సీట్ అలాట్మెంట్ అవ్వగానే డైరెక్ట్గా మనకు సీట్ కన్ఫర్మ్ అయిపోదు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మనం అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఉంటాయి. వెరిఫికేషన్ ఆఫీసర్ వెరిఫై చేసినప్పుడు క్యూరీ రేజ్ చేస్తారు. క్యూరీ రేజ్ చేసినప్పుడు దానికి తగ్గట్టుగా మనం రెస్పాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ వెరిఫికేషన్ టైంలో మీరు ఏ చిన్న మిస్టేక్ చేసినా వాటికి తక్కువ టైం ఉంటుంది. ఇన్ టైంలో రెస్పాన్స్ ఇవ్వాలి, వాటిని మనం వెరిఫై చేసుకోవాలి. ఇలా చాలా ప్రాసెస్ ఉంటుంది. వాటన్నిటికి సంబంధించి మీకు కంప్లీట్ గైడెన్స్, ఎందుకంటే ఇంతమంది స్టూడెంట్స్కి గైడ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎవరికి ఏ ఇష్యూ వస్తుంది, ఏ ఇష్యూ వస్తే ఎలా సాల్వ్ చేయాలనేది మీకు వితిన్ 1 మినిట్లో మీకు రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది, మీకు సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా ఇన్ టైంలో మీ వెరిఫికేషన్ ప్రాసెస్ అయినా, మీ సీట్ అలాట్మెంట్, సీట్ కన్ఫర్మ్ అవ్వడం అయినా జరుగుతుంది. సో ఇలా మీకు ప్రతి ఒక్కటి కంప్లీట్ గైడెన్స్ అయితే ఉంటుంది. మీకు ఇండివిజువల్ వాట్సాప్ గ్రూప్స్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి మీరు ఎవరైనా సరే మెంటర్షిప్లో జాయిన్ అయిన తర్వాత మీకు మెసేజ్లోనే మీకు డౌట్ క్లారిఫై అవుతుందంటే డైరెక్ట్ టెక్స్ట్ మెసేజ్ ద్వారా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మీ లేదు ఆ మెసేజ్లో కూడా మీకు ఆ డౌట్ క్లారిఫై అవ్వడం లేదు, మీకు అర్థం అవ్వడం లేదనుకున్న స్టూడెంట్ అయినా పేరెంట్ అయినా డైరెక్ట్గా నేనే కాల్ చేసి దానికి సంబంధించి క్లియర్ క్లారిఫికేషన్ ఇస్తాను. సో మీరు మెంటర్షిప్ జాయిన్ అవ్వాలంటే మరి ఏం చేయాలి? మెంటర్షిప్ జాయిన్ అవ్వడానికి మీకు వాట్సాప్ నెంబర్ ఇచ్చాను చూడండి, 6309410931. ఇది వాట్సాప్ నెంబర్. పేమెంట్ 1500 రూపీస్ మెంటర్షిప్ ఫీ ఉంటుంది. మెంటర్షిప్ సంబంధించిన యూపీఐ ఐడి ఇచ్చాను ఇక్కడ చూడండి, way2everything@OKSBI. యూపీఐ ఐడికి పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి మీ యొక్క పేమెంట్ స్క్రీన్ షాట్ పంపిస్తే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. దాని తర్వాత మీ ర్యాంక్ బేస్ చేసుకొని, మీ పర్సంటేజ్ బేస్ చేసుకొని, మీ కాలేజెస్ లిస్ట్ ఏంటి, దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది కంప్లీట్గా మీకు గైడెన్స్ కంటిన్యూ అవుతుంది. మెంటర్షిప్ కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మీకు యూపీఐ ఐడి రావటం లేదు అనుకుంటే కూడా డైరెక్ట్గా ఇక్కడ స్కాన్ చేస్తే కూడా మీకు డైరెక్ట్గా యూపీఐ ఐడి ఓపెన్ అవుతుంది. జీపే, ఫోన్పే, పేటిఎం ఏదైనా సరే మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పంపించిన తర్వాత స్టూడెంట్కి డైరెక్ట్గా మీకు మెంటర్షిప్ కంటిన్యూ అవుతుంది. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్, మై కైండ్ రిక్వెస్ట్ టు ఎవ్రీవన్, ఈ నెంబర్పై మీ చిన్న చిన్న డౌట్స్ కోసం, క్లారిఫికేషన్ కోసం కాల్స్, మెసేజ్ చేయొద్దు. ఎందుకంటే మెంటర్షిప్ తీసుకునే స్టూడెంట్ ఆర్ పేరెంట్స్కి వాళ్ళ టైంకి మేము ఇన్ టైంలో రెస్పాన్స్ ఇవ్వాలి, 100% టైం వాళ్ళకే యూజ్ చేయాలి. కాబట్టి ఓన్లీ మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్ ఆర్ పేరెంట్కి మాత్రమే రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన చిన్న చిన్న డౌట్స్ కూడా చాలామంది కాల్స్, మెసేజ్ చేయడం వల్ల మీ టైం వేస్ట్, మా టైం వేస్ట్. సో స్టూడెంట్ ఆర్ పేరెంట్స్ జెన్యూన్గా మాకు మెంటర్షిప్ కావాలి, గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళకి మీరు పేమెంట్ చేసి వాట్సాప్ స్క్రీన్ షాట్ పంపించండి. ఆటోమేటిక్గా మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. మెంటర్షిప్ జాయిన్ అయిన తర్వాత కంప్లీట్గా ఎప్పుడు మెంటర్షిప్లో జాయిన్ అవుతే అప్పటి నుంచి మీ మెంటర్షిప్ గైడెన్స్ స్టార్ట్ అవుతుంది. కాలేజీలో ఫస్ట్ డే అడ్మిషన్ అయ్యేంత వరకు కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ. ఈ పీడిఎఫ్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వాటిలో కూడా పోస్ట్ చేస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకొని మరొకసారి కూడా పీడిఎఫ్ వెరిఫై చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఛానల్లో ఉన్న కమ్యూనిటీ పోస్ట్లో మన మెంటర్షిప్ ద్వారా సక్సెస్ఫుల్గా సీట్ వచ్చిన స్టూడెంట్ కానీ మీకు పీడిఎఫ్స్ ఎలా ఉంటాయని తెలుసుకోవడానికి లైవ్ వీడియోస్ చేయడం జరిగింది. ఆ లైవ్ వీడియోస్ చూసినా కానీ మీకు అర్థమైపోతుంది. థ్యాంక్ యూ.